విష్ణుమూర్తి యొక్క మూడవ అవతారం. ఈ అవతారంలో భూమిని రక్షించేందుకు విష్ణువు ఒక భారీ పంది రూపం ధరించారు. ఈ అవతారం ధర్మాన్ని స్థాపించడంలో విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంది. రాక్షసుడు హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుని కఠోర తపస్సు చేసి దేవతలు, మనుషులు మరియు సాధారణ జంతువుల ద్వారా తనను ఎవరూ సంహరించలేరనే వరం పొందాడు. ఈ వరం కారణంగా అతని గర్వం, అధికారం పెరిగి 3 లోకాలను బాధించసాగాడు. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచి విశ్వంలో సమతుల్యతను కూలదోశాడు. ఈ విపత్తు దృష్ట్యా దేవతలు మరియు మునులు విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు ఆ ప్రార్థనలకు స్పందించి వరాహం, పంది రూపం తీసుకున్నారు. ఈ రూపంలో విష్ణువు తన అపారమైన శక్తితో భూమిని సముద్రం కింద నుంచి పైకి తీసుకురావడానికి సముద్రంలో ప్రవేశించారు. ఆ సమయంలో హిరణ్యాక్షుడు విష్ణువును ఆపడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం చోటు చేసుకుంది. యుగాలపాటు సాగిన ఈ యుద్ధంలో చివరికి విష్ణువు తన దంతాలతో హిరణ్యాక్షుడిని సంహరించారు. తర్వాత భూదేవిని తన మొసంతో పైకి ఎత్తి ఆమెను విశ్వంలో తిరిగి స్థాపించారు. ఈ క్రమంలో భూమిపై సమతుల్యతను పునరుద్ధరించి ధర్మాన్ని స్థాపించారు. వరాహావతారం మనకు ధర్మం యొక్క ప్రాముఖ్యత, అధర్మం మీద విజయం మరియు భక్తుల రక్షణ అనే సందేశాలను అందిస్తుంది. భూమాత భూదేవి ప్రకృతి సమతుల్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ కథ దైనందిన జీవితంలో ధైర్యం, న్యాయం మరియు క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యతను